హంసతాండవం అంటే అజప అంటే సాధారణంగా జపం చెయ్యాలి అంటే నియమాలు ఉంటాయి. అంగన్యాస కరన్యాసాలు చేసి ధ్యానశ్లోకం చేసి ఇక శరీరావయవములు కదపకూడదు. కదపకుండా కూర్చుని వెన్నుపాము నిటారుగా ఉంచి మంత్రాధిష్టాన దేవతని భ్రూమధ్యమునందు దర్శనం చేస్తూ జపం చెయ్యాలి. కానీ అజపతాండవమునందు ఏ మంత్రాన్ని ఆశ్రయించరు, అంగన్యాస కరన్యాసాలు చేయరు. ఆసనం వేసి కూర్చుని ఊపిరిని పరిశీలనం చేస్తారు. ఊపిరి ఎక్కడ బయలుదేరుతోంది, ఎలా వస్తోంది, ఎలా విడిచిపెడుతున్నాడు, మళ్ళీ ఎలా పీలుస్తున్నాడు, దాన్నే పరిశీలనం చేస్తూ పెడతారు. ఊపిరి ఎక్కడ తీయడం మొదలైందో, ఊపిరి ఎక్కడ అంతమవుతోందో అదే పరబ్రహ్మస్థానం. ఆ పరబ్రహ్మస్థానానికి ఆ పరిశీలనమునందు చేరిపోతాడు. అదే సహ సా అహం, అహం సా సోహం, సోహం ఊపిరిలో. అదే హంస జపం అంటారు. అందుకే శ్రీ మహావిష్ణువు తాను తీసి విడిచిపెడుతున్న ఊపిరిని తానే పరిశీలిస్తూ ఉంటారు. ఆ పరిశీలన చేసినప్పుడు లోపల పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు. ఆ తాండవాన్ని అజపతాండవం, హంసతాండవం అంటారు. పరమశివుడు విష్ణువు యొక్క గుండెలలో చేసేటటువంటి అజప హంసతాండవంతో కూడుకున్నటువంటి రూపం కాబట్టి అటువంటి మూర్తి కనుక త్యాగరాజ అని పేరు ఆయనకి. రాజరాజ, రంగరాజ శ్రీ మహావిష్ణువు. ఆయన గుండెలలో ఉన్నటువంటి వాడు మహాత్యాగి అయినటువంటి పరమశివుడు హంసతాండవం చేస్తాడు. అందుకని త్యాగరాజ. హంసజపంతో అజపతాండవంతో ఉన్న శివలింగ స్వరూపాన్ని చూడాలంటే ఒక్క తిరువారూరు వెళ్ళి చూడాలి. ఆ తిరువారూరులోనే అటువంటి శివలింగం ఉంటుంది. అటువంటి మహానుభావుడైనటువంటి పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రము ఏది ఉన్నదో అది తిరువారూరు. ఆ తిరువారూరికి వెడితే అటు కమలాలయ, ఇటు త్యాగరాజ. ఆ కమలాలయంలో ఎవరైనా పుట్టారు తిరువారూరులో అంటే ఇక వాళ్ళు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అది చిట్ట చివరి పుట్టుక అని గుర్తు తిరువారూరులో పుడితే. సంగీతత్రయంలో మహానుభావులుగా చెప్పబడినటువంటి ఆ త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితర్ వారు, శ్యామశాస్త్రి గారు ముగ్గురు కూడా తిరువారూరులోనే పుట్టారు. ఇప్పటికీ శ్యామశాస్త్రి గారి ఇల్లు తిరువారూరు క్షేత్రంలో త్యాగరాజస్వామి వారి దేవాలయానికి అతి సమీపంలో ఉంటే భక్తులు పరవశంతో వెళ్ళి శ్యామశాస్త్రి గారి ఇంటిని చూసి వస్తూ ఉంటారు. ముత్తుస్వామి దీక్షితారు వారు త్యాగరాజస్వామి వారి మీద ఎన్ని కృతులు చేశారు. అక్కడ వసంతకాలంలో పరమశివుడికి కళ్యాణం మహాద్భుతంగా చేసి వాహనాల మీద ఊరెరుగుతాడు ఆయన. అక్కడ నల్లచందనం అలదుతారు శంకరుడికి, అదో విశేషం. అటువంటి తిరువారూరులో పుట్టగలవా మోక్షం ఇస్తాడు. శివుడు మనుష్యులకు చేసిన ప్రబోధం